నమస్కారం. నమస్తే అండి. మొదటి భాగంలో ఆయన చిన్నప్పటి సమస్యలు, అంబేద్కర్ గారికి ఎదురైన సమస్యల గురించి చాలా చక్కగా వివరించారు. అలాగనే ఆయన విద్యాభ్యాసంలో ఆయనకి ఎదురైన సమస్యలు, ఆయన్ని ఎవరినైనా ప్రోత్సహించారా అంబేద్కర్ గారిని? ఆయన గురించి ఏమైనా వివరిస్తారా? అది చెప్పుకుందామండి. మనం బాల్యం గురించి చెప్పుకున్నాం. ఆయనకు ఎదురైన అవమానాలు కానీ, ఆయనలో కలిగిన ఆలోచనలు కానీ, అది ఆయన తీసుకున్న నిర్ణయాలు చిన్నతనంలో కానీ మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఆ తర్వాత ఏం జరిగింది? ఆయన బొంబాయి వెళ్ళిపోయాడు. మనం గుర్తు తెచ్చుకుంటే కనుక ఆ బొంబాయిలో ఆయన స్కూల్లో కూడా ఆయన ఎవరు అంటరానివాడిగా చూసేవారు. టీచర్లు కూడా ఇది లేదు. అక్కడే మహాదేవ్ అంబేద్కర్ అని చెప్పి ఆయన, అరే నీ పేరు చూసి గుర్తుపడుతున్నారు కాబట్టి నీ పేరులో అంబేద్కర్ అని మా ఇంటి పేరు పెడుతున్నా, కనీసం పేరుని చూసైనా నీకు గౌరవం కలుగుతుంది, లేదంటే ఈ మహర్ కులస్తులు అంటరాని వాళ్ళుగా చూసి నిన్ను ఇబ్బందులు పెడతారని చెప్పినప్పటికీ కూడా ఇతని రూపం హావభావాలు చూసి ఇతని మహర్ కులస్తుడుగా జనాలు నిర్ణయించి స్టూడెంట్స్ అందరూ కూడా ఇతన్ని బాగా చులకనగా అంటరాని వాడిగా చాలా ఏహ్యభావంతో చూడడం అంబేద్కర్కి నచ్చేది కాదు. ఆఖరికి అక్కడ ఉన్న టీచర్లు, మిగిలిన టీచర్లు కూడా ఇతనికి సపోర్టివ్గా కాకుండా ఇబ్బందిగా పెట్టేవారు. ఆ టైంలో ఈయన ఒక దగ్గరలో ఉన్న పార్క్ వెళ్ళి అక్కడే కూర్చుని చదువుకుందామని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది. అక్కడికి ఒక ఆయన వచ్చాడు, ఒక టీచరు. ఆయన పేరు కృష్ణార్జున్ కెలుస్కర్. ఆయన కూడా ఒక బ్రాహ్మణి అవ్వడానికి. అయితే ప్రోగ్రెసివ్ మైండ్ అంటారు కదా, అందరినీ పైకి తీసుకురావాలి, అందరికీ మనం సహకరించాలి అనే దృక్పథం గల టీచర్ అయినా అవ్వడానికి బ్రాహ్మణు. మామూలుగా అయితే మిగిలిన కులస్తులు అందరూ కూడా బ్రాహ్మణులతో సహా మహర్ కులస్తులు అంటే దళిత సమాజాన్ని అందరినీ తక్కువ చేసి చూడడం, తక్కువగా మాట్లాడడం, చాలా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. కానీ కృష్ణార్జున్ కెలుస్కర్లో ఉన్నటువంటి అభ్యుదయ భావాల వల్ల మన అంబేద్కర్ అలా చదువుకోవడం చూసి చాలా ముచ్చటపడి ఆయన దగ్గరికి వెళ్ళి ఏ నాన్న ఏం చదువుకున్నావు అని అడగడం. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం కూడా. ఇది కూడా కుల చరిత్ర, కులాల చరిత్ర, కుల వివక్షత చరిత్ర చదువుకోవాలనుంటుందండి నాకని చెప్పి ఈ అంబేద్కర్ ఆయనతో అంటాం. చాలా బాగుంది, నీ ఆలోచనలు బాగున్నాయి, నేను కొన్ని పుస్తకాలు ఇస్తాను, చదువుకోవాలని కొంతమంది కల్పిస్తానని చెప్పి. అప్పుడంతా ఆయనకు చిన్న వయసే. ఆ టైంలో అనిపించింది, అక్కడ స్కూల్లో అయితే చేరాడు కానీ ఇంకా స్కూల్కి వెళ్ళలే. అదే సమయంలో ఆ ప్రతిరోజు కూడా ఈ మాస్టర్ గారు అయినటువంటి కృష్ణార్జున్ కెలుస్కర్ గారు ప్రతిరోజు రావడం, ఆ పార్కులో కూర్చుని ఇద్దరు రకరకాల విషయాలు చర్చించుకోవడం, ఆ అంబేద్కర్కి వచ్చినటువంటి ఎన్నో డౌట్లని ఈ కెలుస్కర్ మాస్టర్ గారు చెప్పడం అలా జరుగుతుంది. వాళ్ళ సాంగత్యంలో అంబేద్కర్కి చాలా ఆనందంగా ఉండేది అనమాట. భీమారావు అంబేద్కర్కి మాస్టర్ గారు చాలా ఇష్టం, ఆయనకి ఈయన ఇష్టం, చాలా తెలివైన కుర్రాడని చెప్పేసి. ఇలా సాగుతుంది. ఆయన ప్రోత్సాహం ఇస్తున్నారు, బాగుంది. ఇలా బాగుంటుంటే ఆయనకి ఏంటంటే 1907లో హై స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి అయిపోయింది. ఇలా పార్కులో చదువుకుంటే ఆయనకి ఎడ్యుకేషన్ వచ్చింది. స్కూల్లో ఎడ్యుకేషన్ నేర్చుకున్నాడు, అక్కడ తిరస్కరించారు వీళ్ళంతా. దానివల్ల పార్కులో చదివి మొత్తానికి ఆ హై స్కూల్ ఎడ్యుకేషన్లో పరీక్షలు పూర్తి అయిపోయాయి 1907 సంవత్సరంలో. అంటే 15 ఏళ్ళు అనుకుందాం. మెట్రికులేషన్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయేసరికి ఆ మహర్ కులస్తుల్లో చదువుకోకపోవడం వల్ల, చదువుకోవాలి ఉన్నా కూడా చాలామంది చదువుకోకపోవడం, మొట్టమొదటి మెట్రికులేషన్ పాస్ అయిన వాడిగా ఆ సమాజం అంతా, మహర్ సమాజం అంతా సరే మన వాడికి సెలబ్రేషన్స్ చేసుకున్నారు వాళ్ళంతా. మా మహర్ కులంలో, అణగవేయబడిన మహర్ కులంలో మా అంబేద్కర్ చదివాడు, మెట్రికులేషన్ పాస్ అయ్యాడు అని చెప్పేసి చాలా ఆనందపడ్డారు, చాలా సంబరాలు పడ్డారు అన్నమాట. అయితే దీని ముందే, ఈ పరీక్షల ముందే ఒక చిన్న సంఘటన జరిగింది. ఏంటంటే అంబేద్కర్ లైఫ్లో ఒక ముఖ్యమైన ఘట్టం. ఈ అంబేద్కర్ ఫాదర్ ఆయన ఏం చేశారంటే ఒక సంబంధం చూసి, ఆ రోజుల్లో చిన్న వయసులోనే పెళ్లి చేయడం అనేది మామూలుగా సహజమే. 1900 అంటే 20వ శతాబ్దం మొదటి రోజుల్లో. అది 1900 అంటే ఈయనకి 15 ఏళ్ళు ఉన్నప్పుడు, 1907 ఆ సంవత్సరంలోనే రమ అనే ఒక అమ్మాయిని చూసి, అప్పుడు ఆ అమ్మాయికి కూడా చిన్న వయసు 9 ఏళ్ళు, ఈయనకి 15 ఏళ్ళు. ఈయనకి పెళ్లి చేద్దాం అనుకున్నాడు అనమాట. ఆయన బాధ్యతలు అవుతుంటే ఆయన పెద్ద ఆయన అయిపోతున్నాడు తండ్రి అని చెప్పేసి అనుకుని ఒక పెళ్లి చేశాడు. పేదరికం, బొంబాయి అయితే వెళ్ళారు, అక్కడ ఏదో పనిచేసి బతుకుతున్నారు తప్పితే, అంబేద్కర్ ఏదో చదువు వస్తుంది కాబట్టి అలా చదువుకున్నాడు తప్పితే పేదరికంలోనే ఉన్నారు. ఈ పెళ్లి చేయాలని సంకల్పించి అది ఎక్కడ చేశారంటే ఆ బొంబాయిలో ఉన్నటువంటి ఒక మార్కెట్ యార్డ్స్ ఉంటాయి కదా, వీళ్ళకి ఏంటి ఇప్పుడు ఇలాగ కళ్యాణ మండపాలు చాలా ఘనంగా చేసుకోవడాలు అలాంటి అవకాశం లేదు. ఒకటి ఏంటంటే వాళ్ళ దళిత సమాజాన్ని అంత ఆదరించేవాళ్ళు లేరు, అలాగా ప్రోత్సహించేవాళ్ళు. ఆ మార్కెట్ యార్డ్లో ఒక పెద్ద షెడ్ ఏదో ఉంటే ఆ షెడ్లోనే వాళ్ళకి కావాల్సిన వాళ్ళంతా వస్తే ఈ అంబేద్కర్కి, భీమారావుకి, అలాగే రమాన ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. ఆ పెళ్లి రోజు ఏమైంది, వాతావరణం అంతా ఋతుపవనాలు వచ్చేసాయి. ఏమవుతుంది,
పెద్ద వర్షం కురుస్తుందా ఏమిటి, పెళ్ళి అవుతుందా అబాస్ అవుతుందా, ఇదేంట్రా అని చెప్పేసి బాధపడ్డారు. ఈ భగవంతుడి దయ వల్ల వాళ్ళిద్దరికి వాళ్ళు అనుకున్న సమయానికి పెళ్ళి అయిపోయింది. ఈ పెళ్ళి అయిపోయిన వెంటనే ఆ వేళా విశేషం ఏంటో కానీ ఈయన మెట్రికులేషన్ పాస్ అయిపోయాడు. పరీక్షలు అయ్యాయి. ఈయన చాలా కష్టపడి చదివాడు, పాస్ అయిపోయాడు. అక్కడ వాళ్ళ తెగ అంటే ఈ దళిత తెగ అనొచ్చు, మహర్ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ, మహర్ జాతి వాళ్ళంతా చాలా ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. మామూలు సంబరాలు కాదు. మా అంబేద్కర్ మా దాంట్లో అది చాలా విశేషం ఆ రోజుల్లో. చదువు అనే మాట కాదు, అసలు దేనికి అర్హత లేదు, వాళ్ళు మనుషులుగానే చూడబట్టలేదు. ఈ దళిత జాతి వాళ్ళ కింద అడగదొక్కబెట్టుగా ఉన్నారు. అప్పటి సమాజ పరిస్థితులు అలా ఉన్నాయి. సరే, ఈయన అనుకున్నట్టుగా చిన్నప్పుడు అనుకున్నాడు కదా, చదువుకుని సమాజం మీద మార్పు తీసుకురావాలనుకున్నాడు. కాబట్టి ఒక స్టెప్ పూర్తయింది. హై స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి అయిపోయింది, మెట్రికులేషన్ పాస్ అయిపోయాడు సక్సెస్ఫుల్గా. అందరూ ఉంటే ఇప్పుడు ఈయన జీవితంలో ఒక మెంటర్, ఒక గురువు లాంటి ఆ రోజు ఈ సంబరాలు జరుగుతున్నప్పుడు కృష్ణార్జున కెలుస్కర్ గారు కూడా అక్కడికి వచ్చాడు. శభాష్ అంబేద్కర్, నువ్వు అనుకున్నది సాధించావు, మెట్రికులేషన్ పాస్ అయ్యావు, నీకు నా అభినందనలు అని చెప్పాడు. అనే చెప్పి ఊరుకోకుండా ఒక పుస్తకం తీసుకొచ్చాడు. అది గౌతమ బుద్ధుడి యొక్క జీవిత చరిత్ర. అది గిఫ్ట్గా ఈయనకి ఇచ్చాడు. అంటే జీవితంలో ఎన్నో రకాలుగా ప్రభావితం అవుతాయంటే చెప్తున్నాను. ఈ కెలుస్కర్ అంబేద్కర్, ఇంత విశ్వమానవుడైన అంబేద్కర్ జీవితంలో ఒక ముఖ్య భూమిక పోషించాడు. తర్వాత కూడా ఆయన ఇచ్చిన సాయం కానీ, ఆయన ఇచ్చిన ప్రోత్సాహం కానీ ఎనలేను. అంటే అన్ని చోట్ల తులసి వనంలో గంజాయి మొక్కల్లాగా గంజాయి వనంలో కూడా తులసి మొక్కలు ఉంటారంటగా అప్పటి సమాజంలో ఇటువంటి అనాగరిక చర్యలు ఖండించినటువంటి ప్రోగ్రెసివ్ మైండ్ ఉన్నటువంటి టీచర్లు ఉన్నారు. ఆయన బ్రాహ్మణ్, మరి అసలు అయితే బ్రాహ్మిన్స్ అంటే ఇటువంటి వాటి ఇంకా దూరంగా ఉంటారు. కానీ ఆయన ఇచ్చిన ప్రోత్సాహం మరవలేదు. మన అంబేద్కర్ ఆయన జీవితంలో కూడా చెప్పుకుంటారు. ఆ కెలుస్కర్ గారు బహుమానించి ఇది ఇచ్చారు. చూసి గురువుగారి ధన్యవాదాలు అండి అన్నాడు. అంటే దీని గురించే, ఈ గౌతమ బుద్ధ గురించే నేను ప్రతిరోజు పార్క్ వస్తాను కదరా, ఈ గౌతమ బుద్ధుడి గురించి నేను పరిశోధన చేస్తున్నాను, ఈ పుస్తకం నీ దగ్గర ఉంచు, కుదిరినప్పుడు చదువుకో అని చెప్పారు. చెప్పిన తర్వాత ఆ భీమారావు తండ్రి ఉన్నాడు కదా, ఆయన పెద్ద ఆయన కూడా అభినందించాలని ఆయన దగ్గరికి వెళ్ళారు. అక్కడ అందరూ సంబరాలు జరుపుకున్నట్టుగా కొంచెం చిన్న పార్టీ లాగా జరుగుతుంది. మీ అబ్బాయి ఇలాగా మెట్రికులేషన్ పాస్ అయ్యేట్టు కదా, ఇది చాలా గొప్ప విషయం అని చెప్పి వాళ్ళంతా మా వాడు ఒక సాధించాడు అన్నట్టుగా అందులో మొట్టమొదటి కదా అక్కడ తెలిసినంత వరకు అన్నప్పుడు ఆయన చాలా సంతోషం అండి, ఇది నాకు ఆనందంగా ఉంది, అది ఇది అంటున్నాడు. కానీ లోపల ఏదో కొంచెం విచారంగా ఉన్నాడు భీమారావు అంబేద్కర్ తండ్రి. అప్పుడు కెలుస్కర్ గారు గమనించి ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మీ అబ్బాయి మెట్రికులేషన్ పాస్ ఇచ్చాడు కదా, మీకు సంతోషం అనిపించలేదంటే, నాకు మహదానందంగా ఉందండి. అలా అంటారేంటి మాస్టరు అన్నాడు. అంటే కాదండి, మీరు కొంచెం విచారంగా కనపడుతున్నారంటే, వాడికి చదువు వస్తుంది, వాడిని ఇంకా ఎలా చదివించగలను, నేను పేదరికంలో ఉన్నాను, తినడానికి నా కుటుంబాన్ని పోషించుకోవడానికి లేదు, వాడు నా కడుపున పుట్టాడు, వాడు చదువు వస్తుందా, వాడిని చదివించలేని దుస్థితిలో ఉన్నానని అదే నాకు అవమానంగా అనిపిస్తోంది. వాడు మెట్రికులేషన్ పాస్ అయినప్పుడు ఆనందం కన్నా తర్వాత వాడిని చదివించలేనన్న బాధ నన్ను ఎక్కువగా బాధ పెడుతుందండి. ఈ రెండు వైవిధ్యమైన భావాలు నేను అనుభవిస్తున్నాను సార్ అని చెప్పాడు. అప్పుడు కృష్ణార్జున కెలుస్కర్ ఏం చెప్పారంటే, ఆయన భుజం మీద చేసి, అయ్యా మీ అబ్బాయి చాలా తెలివైనవాడు, చాలా భవిష్యత్తు ఉన్నవాడు, మీరేమీ బాధపడకండి, అతనికి సంపూర్ణ సహాయ సహకారాలు నేను అందిస్తాను, మీరు ప్రస్తుతం వాడు మెట్రికులేషన్ పాస్ అయిన ఆనందాన్ని పొందండి అని చెప్పారు. అక్కడ స్వీట్ బాక్స్లో స్వీట్ ఏదో పెడితే తిన్నారు, అయిపోయింది. ఆ తర్వాత కృష్ణార్జున కెలుస్కర్ ఇతని మీదే దృష్టి, ఏం చేస్తాడు, వీడికి మనం ఏం చేయగలం. అదృష్టవశాత్తు ఏంటంటే అక్కడ బరోడా మహారాజు షాయిజీరావు గైక్వాడ్ అని ఒక ఆయన ఉన్నారు. చాలా గొప్ప వ్యక్తి అనమాట. ఇప్పుడు ఈయన అంబేద్కర్ చరిత్రలు చూస్తుంటే ఆయన ఒక మహనీయుడు అని చెప్పారు. ఈయన చరిత్ర ప్రకారం చూస్తే మామూలుగా దయాళువు అంటారు చూసారా, చాలా దయగల ప్రభువు అనమాట ఈ బరోడా మహారాజు షాయాజీరావు గైక్వాడ్. ఆ పేరు చరిత్రలో మిగిలిపోయింది అనమాట. ఆయన ఏంటి అంటే, ఆయన విద్యార్థుల విషయంలోనూ వాళ్ళ విద్య విషయంలోనూ చాలా ఉదాసీనంగా ప్రవర్తించేవాడు అనమాట. ఎక్కడైతే ప్రతిభా పాఠవాలు ఉన్నాయో ఆ ప్రతిభా పాఠవాల విద్యార్థులు అందరూ ఆయన దగ్గర నుండి చదివించేవాడు. ఎంత ఖర్చు అయినా ఏం చేసినా వాళ్ళ సామర్థ్యాన్ని బయటకు రావాలి, వాళ్ళకి డబ్బు లేదనో స్థితి లేదనో వాళ్ళు వెనక్కి వెళ్ళకూడదు, విద్య నేర్చుకున్న వాళ్ళు కావాలి సమాజానికి, నేటి సమాజానికి. కానీ ఆ రోజుల్లోనే అదొక మోటోగా ఉండేవాడు ఆయన బరోడా మహారాజు, నేను చెప్పిన గైక్వాడ్. ఆయన ఒకరోజు బొంబాయిలో, ఆయన యాక్చువల్లీ బరోడాలో ఉంటాడు, ఆ బొంబాయిలో ఆయనకి ఇల్లు కూడా ఉంది. అక్కడ ఒక దర్బార్ పెట్టాడు. దర్బార్ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరి సమస్యలు తెలుసుకుని వాళ్ళకి ఏం చేయాలని చెప్పేసి ఆ దర్బార్ పెట్టారు. ఆ దర్బార్కి మన మాస్టర్ గారు అయినటువంటి కృష్ణార్జున కెలుస్కర్ గారు కూడా వెళ్ళారు. అక్కడ ఆయన ప్రకటిస్తున్నాడు, ఎవరైనా సరే
విద్యార్థులు చదువుకుంటారంటే ప్రతిభ ఉండి సామర్థ్యం ఉండి ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి నేను స్కాలర్షిప్స్ ఇస్తాను, చదివిస్తాను. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఆయన ఏదో కాగల కార్యం గంధర్వులు తెరిచారు, వెదకపోతున్న తీగ ఖాళీ తగిలింది అన్నట్టుగా కిర్లోస్కర్ గారు వినేటట్టుగా వాళ్ళు ఒకవేళ అంటరాని వాళ్ళైన మహర్ కులస్తులకైనా కూడా నేను చదివించే బాధ్యత, వాళ్ళు తెలివైన వారని ఎవరైనా ఉంటే దయచేసి నా దగ్గర తీసుకుంటే నాకు అటువంటి అభిప్రాయాలు లేవు, వాళ్ళ నుంచి కూడా నేను డైమండ్స్ తీసుకుంటాను, వాళ్ళని చదివిస్తాను అని చెప్పారు. ఇదే కదా మనకు కావాల్సిందే అని చెప్పి ఆ కృష్ణార్జున కిర్లోస్కర్ గారికి వెళ్ళి, మహారాజా మీరు ఇప్పుడు విన్నమాట నాకు చాలా ఆనందంగా ఉంది, నాకు తెలిసిన ఒక మహర్ కులస్తుడు ఉన్నాడు, వాడు చాలా తెలివైన వాడు, బాగా చదువుకుంటాడు, అందుకని నేనే సాక్ష్యం, ఆయనకి మీరు ఏదైనా చేస్తే ఆ అబ్బాయికి బాగుంటుందని నా అభిప్రాయం అని చెప్పి ఆయన ముందు వెంటనే ఇంకా ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఈ బరోడా మహారాజుకి డైరెక్ట్గా చెప్పేశాడు, అప్లికేషన్ ఒక్కసారి పెట్టేశాడు. మాస్టర్ మీరు చెప్పాలా, మీరు నా దగ్గర తీసుకురండి, ఖచ్చితంగా ఏం చేయాలి మీరు ఎలా చెప్తే అలా చేస్తాను అంటే అతను మెట్రికులేషన్ కూడా పాస్ అయ్యాడు. ఏంటి మహర్ కులాల నుంచి మెట్రికులేషన్ పాస్ అయ్యాడా, ఇది చాలా గొప్ప విషయం ఏంటి, అయితే వెంటనే తీసుకురండి, అతని పేరు అంబేద్కర్ అండి, ఇదేంటి ఇలా జరిగింది అని మొత్తం బ్రీఫ్గా మన హీరో గురించి ఆయన చెవుల్లో వేశాడు. మీరు వెంటనే తీసుకురండి, నీకు మాట్లాడకండి మాస్టర్ అంటే కిర్లోస్కర్ గారు ఆనందంగా మన అంబేద్కర్ దగ్గరికి వెళ్ళి మనం అర్జెంటుగా మహారాజ్ దగ్గరికి వెళ్ళాలి, బరోడా మహారాజ్ దగ్గరికి, ఆయన చాలా దయగల ప్రభు, నీ విషయంలో ఆయన ఖచ్చితంగా చేస్తాడని నమ్మకం నాకుంది, రా అని. అన్ని అవమానాలు చూసిన వ్యక్తికి ఇది ముందు నమ్మకంగా ఉండకపోయినా ఇక్కడ కిర్లోస్కర్ మాస్టర్ గారు చెప్పేసరికి ఒక ధైర్యం అతనికి వచ్చేసింది. సరే మాస్టర్ మీరు ఎలా చెప్తారాగా, నా కోసం మీరు నా బాధ్యత రాయిది, నీ గురించి నేను కష్టపడలేని చెప్పి తీసుకెళ్ళండి ముందుగా చెప్పి పెట్టాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక అంబేద్కర్లో నమస్కరించాడు. ఎంత మెట్రికులేషన్ 10th క్లాస్ పాస్ అయ్యాడు అంతే, మన మెట్రికులేషన్ 10th క్లాస్ అయితే నువ్వేనా అంబేద్కర్వే అన్నాడు ఆయన పలకరింపుగా. అంతటి మహారాజు అవును సార్ ధన్యవాదాలు, అవును విన్నాను మాస్టర్ గారు చెప్పారు మెట్రికులేషన్ పాస్ అయ్యేట్టు కదా, మీ సామాజిక వర్గం నుంచి మెట్రికులేషన్ పాస్ అయ్యే మాట వెంట మీద మొదటిసారి, చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం, బాగా కష్టపడి ఉండి ఉంటావే, చాలా కష్టపడి చదువుకుని ఉంటావే అని ఆయనే ఆనందంగా పలకరించాడు. అవును గురుగారు, అవును మహారాజా నేను కష్టపడి చదువుకున్నాను అన్నారు. ఆయన్ని మాట్లాడి ఇంతకు ఏం చదువుకోవాలనుకుంటున్నావు, నీకు ఏదంటే ఇష్టం, ఏ సబ్జెక్ట్స్ అంటే ఇష్టం అన్నాడు. అంటే నాకు ఇంగ్లీష్ ఇష్టం అండి, నాకు యాక్చువల్లీ న్యాయశాస్త్రం అంటే చాలా ఇష్టం అండి, ఆ న్యాయశాస్త్రం చదవాలన్నది నా అభిలాష, అలాగే ఇంగ్లీషు పర్షియన్ వాటిని కూడా నేను నేర్చుకోవాలని నాకు చాలా కోరిక ఉందండి అని చెప్పాడు. 10th క్లాస్ కోరాలంటే ఏంటంటారు, మనం కూడా అడుగుతాం కదా 10th తర్వాత ఏం చేస్తామంటే ఎంపీసీ బైపీసీ ఇంజనీరింగ్ అంటాం కదా, అలాగే నాకు న్యాయశాస్త్రం మీద నాకు మక్కువ ఎక్కువ, ఇంగ్లీషు పర్షియన్ చదువుకోవాలి ఉందండి అంటే, ఇప్పటిదాకా ఏ భాషలు ఏం చదువుకున్నట్టే ఇప్పటిదాకా కూడా వీటి మీదే నేను దృష్టి పెట్టానండి, ఫర్దర్గా కూడా వాటి మీద చదవాలని ఉంది అంటే, సరే ఇంకేం దాని మీద ఉంది అన్నాడు. మాటలు కలపాలి కాబట్టి ఈ బరోడా మహారాజు గైక్వాడ్ అంటే, నాకు ఒక చిన్న మాట మీరు ఏమనుకోకపోతే, నాకు సంస్కృతం కూడా చదువుకోవాలని ఉందండి, సంస్కృత భాష మీద కూడా చదువుకోవాలని ఉంది, అయితే అన్ని చోట్ల మహర్ కులస్తులైన మేము సంస్కృతానికి చదువుకోవడానికి లేకుండా నిషేధాజ్ఞలు ఉన్నాయి, కాబట్టి బడిలోకి వెళ్ళి నేను సంస్కృత భాష చదువుకునే అవకాశం మా కులస్తులకు లేదు, ఇప్పుడు ఉన్నటువంటి నియమాలు చట్టాలు బట్టి అది ఒకటి అని ఉందండి, నేను బయటే స్కూల్లో బయటే అది చదువుకుని నేర్చుకుందాం అనుకున్నాను అంటే, అప్పుడు ఆయన కోపంగా ఏంటి మహారాజు అయిన నా ముందే ఇలా మాట్లాడతావా, మేము నిషేధించాం చట్టాలు చేసాం కాబట్టి సంస్కృతం నేర్చుకోవడానికి అవకాశం లేదని నువ్వు నాకు చెప్తున్నట్టుగా ఉందని చెప్పి ఆయన కొంచెం సీరియస్ టోన్లో చెప్పారు. చెప్తే కాదు మహారాజా మీరు అడిగారు కాబట్టి సంస్కృతం నేర్చుకోవాలని చెప్పింది, నేను ఇదేమి ప్రశ్నించాలని నా ఉద్దేశం కాదన్నాడు. అప్పుడు పక్కపక్క నవ్వుతూ అంబేద్కర్ నాకు తెలుసు సంస్కృతం మీరు నేర్చుకోవడం లేదని, అన్నీ అవుతాయి ఏంటి నువ్వు చాలా తెలివైన వాడిలా కనబడుతున్నావు, నీ కోరిక ఎలా ఉందని తెలుసుకోవడం కోసం అడిగాను తప్పితే ఆ నిషేధాలు ఉన్న మాట నిజమే, నువ్వు చదువుకుంది కానీ నీకు నేను ఉన్నాను, నువ్వు ఏం చెప్తావు నీ అభిలాష ఏంటి అనేది నేను ఒక పరీక్ష పెట్టాను, నువ్వు అనుకున్నట్టుగా చదువు కానీ ఇవాళ నుంచి డిగ్రీ చదువుకో, నీకు నెలకి 25 రూపాయలు అంత 25 రూపాయలు 25 రూపీస్ నీకు నేను స్కాలర్షిప్గా ఇస్తున్నాను, నువ్వు బాగా చదివి ఇంకా బాగా చదువుతానంటే కనుక నీ స్కాలర్షిప్ ఇచ్చే ఏర్పాటు నాది, నువ్వు చదువుకోవడం ఒకటే నీ పని, ఇంకే అడ్డంకి నీకు లేదు అని చెప్పేసి ఆయన ప్రోత్సాహం ఇచ్చాడు. కాలేజీలోకి వెళ్ళిపోయాడు అన్నమాట.
చాలా ధన్యవాదాలని చెప్పాడు. మాష్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పాడు. మా బరోడా మహారాజు ఈ మాష్ గారితో కూడా నువ్వు చెప్పిన విద్యార్థికి స్కాలర్షిప్ ఇస్తున్నాను సంతోషమేనా, ఏదైనా అతనికి ఏ అవసరమైనా మీరైనా నన్ను కలవండి అని చెప్పి కృష్ణార్జున కెలుస్కర్కి చెప్పారు. సక్సెస్ఫుల్గా అదొక టర్నింగ్ పాయింట్ అంటమే. ఆ టర్నింగ్ పాయింట్ అంబేద్కర్ జీవితంలో ఈ కృష్ణార్జున కెలుస్కర్ గారు కలవడం ఒక టర్నింగ్ పాయింట్ అయితే, మన గైక్వాడ్ గారు అంటే బరోడా మహారాజు గారు స్కాలర్షిప్ మంజూరు చేసి ప్రోత్సహించడం మరొక మలుపు. అక్కడ అలా ఇంకా అక్కడ ఏంటంటే వెంటనే ఎల్ఫిన్స్టన్ అని ఒక ముంబైలో ఒక మంచి కాలేజ్ ఉంది, అంటే బ్రిటిష్ కాలందే. ఆ ఎల్ఫిన్స్టన్ కాలేజీలో చేరిపోయాడు. చేరిపోతే అక్కడ ఇంగ్లీష్ నెంబర్ 1 ఇంగ్లీష్ విషయంలో, ఇంగ్లీష్ సబ్జెక్ట్ విషయంలో నెంబర్ 1 కాలేజ్ అదనమాట. ఇంగ్లీష్ భాష నేర్చేసుకోవచ్చు మొత్తం అని చెప్పేసి ఇతనికి ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఆత్రం. ఇప్పుడు మనకైతే ఇంగ్లీష్ చాలా కష్టం అని ఫీల్ అవుతారు మన విద్యార్థి. అలా అక్కడ ఇంగ్లీష్ మీద దాన్ని ఒక అంతు పట్టేయాలని చెప్పి ఆహర్నిశలో రాత్రి పగళ్ళు ఇంగ్లీష్ బుక్స్ అక్కడ ఉన్న లైబ్రరీలో తెచ్చుకుని మ్యాక్సిమం బుక్స్ సహకరించుకుని ఇంగ్లీష్ మీదే ఇంకా రాత్రి పగళ్ళు అదే చదువుకోవడం మొదలుపెట్టేశాడు. అక్కడ ఈలోగా ఏమైంది అంటే మరి పెళ్లి చేసుకున్నాడుగా, ఆవిడతో మరి సంసారం అది ఇదంతా ఉంటుంది కదా, డబ్బులు కొట్టలేదు. కాలేజీ ఫీజులకి వాటికి 20 రూపాయలు ఇస్తున్నారు గైక్వాడ్ గారు మహారాజు దయగల ప్రభు. అప్పుడు ఒక డిగ్రీ చేస్తుండగానే మొట్టమొదటి సంతానం అబ్బాయి పుట్టాడు ఈ దంపతులకి. అంబేద్కర్ రామ అని చెప్పుకున్నాం కదా, అక్కడ 1907లో పెళ్లి చేసేటి వాళ్ళు కదా. ఆ తర్వాత ఈ డిగ్రీ ప్రస్థానం ఇలా జరుగుతుంది కదా, అక్కడ అబ్బాయి పుట్టాడు. వాడికి యశ్వంత్ అని పేరు పెట్టాడు. పేరు పెట్టుకుని వాళ్ళిద్దరూ కూడా ఆనందపడుతూ ఉంటే మన భార్య రమ వచ్చి, చూసారా అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నాడు అని చెప్పి అంబేద్కర్కి. అప్పుడు ఆయన మనసులో అనుకున్న మాట ఏంటంటే, అరే కన్నా, నీకు ఇప్పుడే పుట్టిన నీకు ఈ ప్రపంచంలోకి స్వాగతం పలుకుతున్నాను. అయితే ఒక విషయంలో బాధపడుతున్నాను, విలువలన్నీ పతనమైపోయాయి, దురభిమానమే రాజ్యం వెళ్తుంది. ఇటువంటి సమాజంలో నువ్వు వచ్చావనేది నేను చింతిస్తున్నాను, నేను తీసుకొచ్చానని చింతిస్తున్నాను. కాకపోతే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు, ప్రపంచంలో రా అని చెప్పి ఆయన రాసుకున్నాడు. ఆయన అంబేద్కర్ గారి కొడుకు యశ్వంత్, అప్పుడే భూమి మీదకి వచ్చినట్టు యశ్వంత్. ఆయన థాట్ ప్రాసెస్ గురించి చెప్తాను డైలాగ్, తప్పితే మరొకటి కాదు. ఆ తర్వాత వాడు అలా పెరుగుతున్నాడు యశ్వంత్. ఆ సంవత్సరమే 1912 ఆ ప్రాంతంలోనే ఈయనకి ఆ బిఏ కాస్త పూర్తి అయిపోయింది. బిఏ చదువు పూర్తి అయిపోయింది, మంచి సక్సెస్ఫుల్గా గ్రాడ్యుయేషన్ డిగ్రీ కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఇంకా మాటికి బరోడా రాజు మీద ఆధారపడలేము, ఆయన రుణం ఎలా తీర్చుకోవాలి. ఆయన బరోడా వెళ్ళిపోయాడు కదా, ఇక్కడ దర్బార్ పెట్టి బరోడాలో ఉంటాడు. ఆ గైక్వాడ్ మహారాజు యొక్క ఎలా తీర్చుకోవాలి, ఆయన ఎలా కలవాలి అని చెప్పేసి బాగా ఆలోచించాడు. అయితే ఆయన రుణం తీర్చుకోవాలనేది మటుకు లోపల ఇన్నర్గా చాలా సపోర్ట్ ఇచ్చారు, చాలా ఇది ఫైనాన్షియల్గా ఇది స్పాన్సర్ చేశారు నన్ను, ఆయన రుణం తీర్చుకోవాలనేది అదొకటే ఆలోచన. ఆ ఆలోచనతో ఆలోచించాడు. ఇంకా ఫర్దర్గా ఇంకా చదివే అవకాశం లేదు అనే ఒక నిర్ణయానికి కూడా వచ్చాడు. అంటే వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి కూడా తెలివైన వాడేగా. తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నేను చదువు అయిపోయింది కదా, గ్రాడ్యుయేషన్, ఆ మహారాజు స్పాన్సర్షిప్ స్కాలర్షిప్స్ వల్ల నాది సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోగలిగాను, నేను బరోడా వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు. నువ్వు బరోడా వెళ్ళడం కరెక్ట్ కాదు, అది కాకుండా ఇప్పుడు నీకు కుటుంబం, ఒక బాబు భార్య ఉంది, వాళ్ళని పోషించుకోవాల్సిన అవసరం నీకుంది. అలా కాకుండా బరోడాలో పరిస్థితులు ఎలా ఉన్నాయో నీకు తెలియదు, ఈ ముంబై సిటీ కంటే అంతో ఇంతో కొంచెం బెటరు. ఆ బరోడాలో మన మహార్ కులస్తుల యొక్క పరిస్థితి ఏమిటి, వాళ్ళు ఏ రకమైన బాధలు పడుతున్నారు నీకు తెలియనప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏముంది, ఆలోచించుకో, నేను చెప్పేది ఏముంది, బరోడా వెళ్ళడం నీకు అంత మంచిది కాదు అని చెప్పేసి తండ్రి సలహా ఇచ్చాడు. అది అంబేద్కర్కి రుచించలేదు. నాన్న మీరు చెప్పిందే అదే అయితే కనుక నేను ముందు రమణిను యశ్వంతిని అంటే భార్య పిల్లలు ఇద్దరిని నీ దగ్గర ఉంచి నేను వెళ్ళి అక్కడ పరిస్థితులు చూసి అక్కడ ఉండడానికి వసతి ఆ ఏర్పాట్లు అవన్నీ చూసుకున్న తర్వాతే నేను తీసుకెళ్తాను. అయితే బరోడా మహారాజు యొక్క రుణం తీర్చుకోవాలి, నేను బరోడా సంస్థానంలో ఏదైనా ఉద్యోగం ఇవ్వమని అడుగుతాను, అక్కడ వాళ్ళకి పనిచేసి పెడుతూ ఆయనతో నేను కొంత ఇదవుతాను అని చెప్పేసి చెప్పాడు క్లియర్గా. అయినా మరి నీకు చెప్పాను బరోడా పరిస్థితులలో నాకు ఇప్పటికీ అనుమానంగా ఉంది, మరి వెళ్తే నీ ఇష్టం అంటే ఇక్కడ రమణిని ఇక్కడ పిల్లని వదిలేసేసి వెంటనే ఆలోచించాడు. దారి పొడున వెళుతున్నంతసేపు అక్కడ
ఆ మహారాజుకి ఏం చేయాలి, ప్రతి ఉపకారంగా కృతజ్ఞతాభావంగా ఏం చేయాలని ఆ మనసులో ఆ ఆలోచనలన్నీ కూడా చేసుకోవడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టాడు, అది అయిపోయింది. ఆ ఊర్లో దిగాడు. దిగినంటే ముందేం కావాలి, రూమ్ కావాలి కదా, రూమ్ కావాలి అని చెప్పేసి ఇల్లు వెతకడం మొదలెట్టాడు. ఏదైనా ఊరు వెళ్తే ముందు ఇల్లు కావాలి కదా ఉండడానికి. మొదలెడితే వాళ్ళ నాన్నగారు చెప్పిందే నిజమే. ప్రతి ఇంటికి వెళ్ళి మాది ఇల్లు కావాలంటే క్వశ్చన్స్ ఉంటాయి, మీరు ఫ్యామిలీ ఎవరు ఏమిటి అని అడగడం. అంటే భార్య పిల్లాడు ఉన్నారని మీలాక అక్కడ బొంబాయి నుంచి ఇక్కడికి వస్తున్నాను అని చెప్పడం. ఇంతకీ మీదే కులం, నిజాయితీగా మహర్ కులం. ఆ మాట ముందు చెప్తే ఇంత డిస్కషన్ ఉండేది కాదు, పదమ్మ మీకు ఇల్లు ఇవ్వము అని. ఎన్ని వీధులు తిరిగినా ఎన్ని ఇల్లు కరిగినా ఇదే అనుభవం. అయ్యో నాన్న చెప్పాడు, నేను అర్థం చేసుకోలేకపోయాను, ఇంకా పరిస్థితులు లాగా ఉన్నాయి, ఆ డిగ్రీ చదువు అయిపోయింది తప్పితే పరిస్థితుల్లో మార్పు ఏమీ లేదు, అది ఊహించడం కూడా అనవసరం అనుకున్నాడు. మరి ఆ రాత్రి ఎక్కడ పడుకోవాలి, ఇల్లు ఇవ్వలేదు కదా, ఇంకా నవాబుని కలవలేదు. ఆ రాత్రిలో ఏం చేశాడంటే, సరే ఇక్కడ ఉన్నంతకాలం ఏం చేద్దామంటే, అక్కడ ఆర్య సమాజం అని ఒక ఆర్య సమాజం ఉంది. ఆర్య సమాజం అంటే సంఘ సంస్కరణకర్త ఆయన పెట్టింది, దయానంద సరస్వతి వాళ్ళది. ఆర్య సమాజం ఆఫీస్ ఉంటే అక్కడ వాళ్ళని అడిగి, ఏమంటే నేను ఇలా పలానా ఊరి నుంచి వచ్చాను, చదువుకున్నాను, ఈ బరోడా సంస్థానంలో ఉద్యోగం మాట్లాడదామని వచ్చాను, ఇక్కడ పడుకుంటాను మీరు అనుమతిస్తే అని చెప్తే వాళ్ళు దానిలో ఉంది. వాళ్ళు కొంచెం సంఘ సంస్కరణ వల్ల, ఆధ్యాత్మికత వల్ల అంబేద్కర్ని ఆఫీస్లో పడుకోవడానికి రాత్రులు కొన్నాళ్ళు అనుమతి ఇచ్చాడనమాట. ఇస్తే పోన్లే అసలంటూ తిరిగింది. నాన్న చెప్పిన మాట 10-15 రోజుల్లో ఇంకా వెతుకుదాం ఏం జరుగుతుందో అనుకున్నాడు. అనుకునేసరికి మళ్ళీ తెల్లారి మరి కలవాలి కదా, ఈ బరోడా మహారాజు అయినటువంటి షాయిజ్రావు గైక్వాడ్ సభకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి రా అంబేద్కర్ బిఏ పాస్ అయ్యావని తెలిసింది, చాలా సంతోషం, నీ సంకల్పానికి నీ దీనికి అని చెప్పేసి ముందుగా అభినందించాడు. ఈయన ధన్యవాదాలండి, మీ యొక్క చేయూతతోనే నేను చదువుకోగలిగానంటే దానిలో ఉంది, నువ్వు కష్టపడి చదువుకున్నావు అని వాళ్ళ మధ్య క్యాజువల్ టాక్ జరిగింది. జరిగిన తర్వాత సడన్గా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనిషి అనుకున్నది ఒకటి అయితే భగవంతుడు సంకల్పించింది ఇంకోటి అంటామే. అలాగా ఆ మహారాజు ఏమని అడిగాడంటే, న్యూయార్క్ గురించి ఏమైనా విన్నావా అంబేద్కర్ అన్నాడు. న్యూయార్క్ గురించి ఏమైనా విన్నావా అనేసరికి ఒక్కసారిగా చదువుకున్నానండి, అమెరికా వాటి గురించి చదువుకున్నాను పుస్తకాలు అని చెప్పి మామూలుగా చెప్పాడు. అంటే అక్కడ న్యూయార్క్లో కొలంబియా యూనివర్సిటీ ఉంది కదా, ఆ కొలంబియా యూనివర్సిటీకి ఇక్కడ బాగా చదువుకున్న వాళ్ళు కొంతమందిని ఉన్నత విద్యల కోసం పంపిద్దాం అనుకుంటాను, నువ్వేమంటావు అన్నాడు. చాలా సంతోషం, నీ సంగతి చెప్పు, సంతోషం కాదు, న్యూయార్క్ వెళ్తావా పై చదువుల కోసం అన్నాడు. షాక్. అసలు ఏంటి అసలు ఎంత అదృష్టం, ఎంత ఇది అలాగనుకుని, మహారాజా నేను ఇప్పటికే రుణపడిపోయాను, నాకు అలాగని నేనుగా వెళ్ళే స్తోమత నాకు లేదు, మరి ఏం చెప్పమంటారు మీరు చెప్తుంటే చాలా ఉద్వేగంగా ఉంది, చాలా ఉద్రేకం వస్తుంది, కళ్ళ నీళ్లు తిరుగుతున్నాయి అన్నాడు అంబేద్కర్. అవన్నీ నిన్ను అడగట్లే కదా, అవన్నీ అడిగాను నేను, న్యూయార్క్లో చదువుకోవడానికి నీకు ఇష్టమా, దానికి సూటిగా నువ్వు సమాధానం చెప్పు అన్నాడు. స్టన్ అయిపోయాడు. అసలు ఆ ఆఫర్ ఏంటది, అందులో నీ స్థితిగతులు నాకు తెలియదా, అవన్నీ నేను సంగతి చూసుకుంటాను అన్నాడు. అంటే ఒక క్షణం ఆగి, మరి అలా మీరు అన్న వెంటనే నేను ఏం చెప్పలేకపోతున్నానండి, మా ఇంట్లో మా నాన్నగారిని అడగాలి, ఇప్పుడు నాకు ఒక కుటుంబం కూడా ఉంది, భార్య పిల్లవాడు కూడా పుట్టాడు, ఆ పరిస్థితి కూడా చూసుకున్న తర్వాత ఒక నిర్ణయం మీకు చెప్తాను, ఇప్పుడు వెంటనే నేను చెప్పలేను. పర్వాలేదు, దానికి ఏం లేదు, నీలాంటి వాళ్ళు పై చదువుకుంటేనే మంచిదనే ఉద్దేశంతో నేను నీకు ఇది పోయింది, నేను ఉద్యోగం చేస్తాను సంస్థను, ఎందుకంటే ఆయన చెప్పేది చాలా పెద్ద ఆఫర్ కదా అనేసరికి సరే అని చెప్పి రకరకాల ఉద్విగ్న క్షణాలు కదా. న్యూయార్క్ పై చదువులు ఇక్కడెక్కడా లేవు, ప్రపంచంలో ఉన్నతమైన విద్యాలయం కొలంబియా యూనివర్సిటీ, ఆయనే అడుగుతున్నారు వెళ్తావా అని అనేసరికి ఆ ఆలోచనతో నిద్రపట్టలే. ఈలోగా ఏమైంది అంటే, ఎలా ఉంటుంది సాగర సంగమం స్టోరీలాగా వాళ్ళ నాన్నకి సీరియస్ అవుతుంది. ఒక 15 రోజులు ఈ తటపటాయిస్తూ ఇవన్నీ జరుగుతున్నాయి, ఆలోచనలో పడుతున్నాడు, ఏం చేద్దామని చెప్పేసి తనకు తానుగా ఆలోచించుకుంటున్నాడు. అడిగి చెప్తానన్నాడు కదా, సరే తండ్రికి చాలా సీరియస్, తండ్రి మంచం ఎక్కేసాడు, ఇంకా చివరి క్షణాల్లో ఉన్నాడు భీమారావు తండ్రి రామ్జీ. అప్పుడు ఆ విషయం తెలిసింది, టెలిగ్రామ్ వచ్చింది, వెంటనే హుటాహుటిన చెప్పేసేసి బయలుదేరాడు. అక్కడికి వీడి సొంత బొంబాయికి బయలుదేరాడు.
ఆయన చూస్తే మంచం మీద ఉన్నాడు, కొన ఊపిరితో ఉన్నాడు. వీడిని చూడడానికి, మన భీమారావుని చూడడానికి బతుకున్నట్టుగా ఉంది వాదన. నాన్న ఏంటి నాన్న వచ్చేసాను నాన్న అని చెప్పి చెప్తున్నాడు. నువ్వు చెప్పినట్టుగానే బరోడాలో కూడా అవే పరిస్థితులు నాన్న, మనకేమీ దారి లేదు, వసతి కూడా దొరకలేదు, ముందు చూపుతో చెప్పావు, నేను ఏదో ఆవేశంతో వెళ్ళాను, నాకు ఎక్కడ ఇల్లు దొరకలేదు, ఇలా బలానా ఆర్య సమాజంలో రాత్రులు తలదాల్చుకుంటున్నాను అని ఏదో చెప్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్తున్నాడు. అక్కడే ఆయన తండ్రి ఈయన చేతిలో చూసి ఇటు చూసుకుంటూ అన్ని ఏదో బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టుగా ఇచ్చి అక్కడ ఆయన చనిపోయాడు. దాంతో ఈయనకంతా సెన్సిబుల్ పర్సన్ అయినటువంటి అంబేద్కర్ తండ్రి చనిపోవడంతో ఒక్కసారిగా అన్నీ పోయినట్టుగా, శూన్యమైపోయినట్టుగా, ఆయన మనసు కూడా శూన్యమైపోయి ఒక్కసారికి ఎటువంటి ఆలోచన దక్కకుండా అలా ఉండిపోయాడు. ఇంకా నాకు ఎంతో ఈ స్థితి రావడానికి నా తండ్రి కూడా ఒక కారణం. ఆ తండ్రి ఇలా వెళ్ళిపోయాడు, ఎన్నోసార్లు నాకు ఎన్నో సలహాలు ఇచ్చి నన్ను ఈ స్థితి దాకా రావడానికి ఆయన ఎంతో ఉంది. నేను చదువుకుని పాస్ అయినప్పుడల్లా ఎంతో ఆనందించాడు. నా తల్లి చిన్నతనంలో పోయిన ఈ క్షణం దాకా నా తండ్రి నా వెన్నంటే ఉన్నాడు, రెండో పెళ్లి చేసుకున్న నన్నేమి నిర్లక్ష్యపరచలేదు అని చెప్పాడు. కానీ మనసంతా దైన్య స్థితిలోకి, శూన్య స్థితిలోకి వెళ్ళిపోయిందనమాట. ఆ రకంగా ఇక్కడ దాకా తండ్రి చనిపోవడం, ఆయన విద్యాభ్యాసం, మన భారతదేశంలో విద్యాభ్యాసం సక్సెస్ఫుల్గా ఇటువంటి మహానుభావులు ఉన్నారు. అప్పుడు కూడా అంటరాని తనమని చెప్పి అందరూ ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎలా అయితే ఉన్నారో, దయగల ప్రభులైనటువంటి మన కిర్లోస్కర్ గారు ఒక మాస్టర్ గారు అయితే అదే రకంగా బరోడా నవాబ్, బరోడా మహారాజు షాయజ్రావు గైక్వాడ్ ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్ ఉపయోగించుకొని ఆ స్కాలర్షిప్స్ కానీ ఇంకోటి సక్సెస్ఫుల్గా చదివి ఒక హీరోగా నిలబడాడు మన అంబేద్కర్ అన్నమాట. మరో ఎపిసోడ్లో ఆ తర్వాత ఆయన విదేశీయానం చేశాడా, అక్కడేం జరిగింది, అక్కడ ఆయన ఎదుర్కొన్న అవమానాలా, సన్మానాలా, ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏంటి అని మరుసటి విభాగంలో మనం చెప్పుకుందాం. నమస్తే.